ఇగ అందరం తయారై పెళ్ళికైతే పోయినామన్నట్టు. మేము పోయేసరికి అప్పుడే పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు వచ్చిర్రు. పెళ్లి హడావిడంతా స్టార్ట్ అయింది. సో, దగ్గర నుంచి పెళ్లి మొత్తం గూడా చూసినాము. చూసిన తర్వాత లంచ్‌కెళ్ళిపోయినామనమాట. చాలామంది జనాలుండే. సో, ఈ పెళ్ళిలో అయితే మాకు తెలియని చుట్టాలు, చాలా దూరం చుట్టాలు గూడా చాలామంది వచ్చినుండే. సో, అందరిని కలిసి మాట్లాడే వరకే చాలా టైం అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళు, బావ వాళ్ళు మేమందరం కలిసి లంచ్ చేసేసినాం అన్నట్టు. ఇక్కడ మా అల్లుడైతే క్యూట్‌గా ఫ్రూట్స్ తింటున్నాడు. సో, పెళ్ళికొడుకు వాళ్ళ డాడీనే ఈ బాబాయ్ అన్నట్టు. నాకు బాబాయ్ అయితాడు. సో, రోజు మన ఛానల్ చూస్తాడు. మీరు కూడా ఒక లైక్ వేసుకోండి. మా అత్తయ్య అయితే తీసుకొచ్చుకున్న స్వీట్స్ అన్నిట్లలో జిలేబీ నాకు ఇచ్చేసింది. చాలా క్యూట్ అనిపించింది అన్నమాట. అండ్ ఊర్లో ఫ్రెండ్సే తర్వాత మనకి రిలేటివ్స్ అయితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో, ఇక్కడ వీళ్ళు అట్లా అనమాట. మా ఊరు అమ్మాయిలే, కాకపోతే నాకు పెళ్లి తర్వాత రిలేటివ్స్ అయిపోయినారు. ఇంకా పెళ్ళికి స్పెషల్ గెస్ట్ మా డాడీ కూడా వచ్చేసిండు. తర్వాత అందరం లంచ్ చేసేసినాక పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసినాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.